మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు మీకు ఈ వీడియోలో గోల్డ్ గురించి, ఈ గోల్డ్ ఏదైతే ఉందో మీరు పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఇప్పుడు నేను ఏదైతే వెబ్సైట్ ఉందో ఇప్పుడు మీకు లింక్ ఉంటుంది, దీంట్లో చూసి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. investing.com గూగుల్కి వెళ్ళండి, investing.com వెబ్సైట్ ఓపెన్ అయ్యి చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ మార్కెట్స్ అని ఉంది. నేను మీకు ఇవి ఏవైతే చూపిస్తున్నానో ఈ గ్రాఫ్లు ఏవైతే ఉన్నాయో ఇవి అబ్జర్వ్ చేస్తే మీకు డైలీ గోల్డ్ గురించి మనం తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. గోల్డ్ పెరుగుతుందా పడుతుందా అనేది ఉంటుంది. ఈ మధ్యకాలంలో గోల్డ్ పట్టడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు రికవరీ అవ్వటం జరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది, ఎందుకు పడుతుంది అనేది కరెంట్ అఫైర్స్, అది ఎలా ఏంటిది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక గోల్డ్ మార్కెట్స్ ఉంటుంది. investing.com ఓపెన్ చేయాలి. లెఫ్ట్ సైడ్ కార్నర్లో మార్కెట్స్ ఉంది. మార్కెట్స్ మీద కర్సర్ పెట్టాలి. కమోడిటీస్ అని ఒక వర్డ్ కనపడుతుంది. మూడోది, ఈ కమోడిటీస్ మీద కర్సర్ పెడితే ఇక్కడ రియల్ టైం కమోడిటీస్ గోల్డ్ అని ఒక వర్డ్ ఉంది. దీన్ని క్లిక్ చేయాలి. మనం ఎప్పుడైతే ఈ గోల్డ్ క్లిక్ చేసినామో ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి 3236.41 డాలర్లు అనమాట. ఇది డాలర్లు ఔన్స్ బంగారానికి. ఈ నిన్నటి మీద 3.10 డాలర్లు పెరిగింది. లైవ్ వరల్డ్ మార్కెట్ ట్రేడింగ్ ఇది ఏదైతే ఉందో ఈ గోల్డ్ ఇక్కడే మీకు రైట్ సైడు 3207.55 ఈరోజు లో, హై 3241.70, ఇప్పుడు 3236.41లో ఉంది. డే రేంజ్ అంటే ఈరోజు లోకి హైకి. ఈ లో ఎప్పుడు వచ్చింది, ఈ హై ఎప్పుడు వచ్చింది అంటే మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం నైట్ ఎప్పుడో తెల్లవారుజామున ఎప్పుడో ఓపెన్ అవుతుంది. ఇది వరల్డ్ మార్కెట్ కాబట్టి మనది రాత్రిపూట ఉంటే అమెరికా మార్కెట్లు ఉదయం ఉంటుంది. మనము ఉదయం ఉంటే ఆస్ట్రేలియా అంటే యూరోపు, చైనా, ఏషియా ఉన్నాయి. ఏషియా మార్కెట్లు మనకంటే ముందు తెల్లారుతాయి. యూరోప్ మార్కెట్లు మనం తెల్లారిన తర్వాత తెల్లారుతాయి. అమెరికా మార్కెట్లు మనకి రాత్రి అయితే ఉదయం ఉంటుంది, అక్కడ మనకు ఉదయం అయితే వాళ్ళకి రాత్రి ఉంటుంది. ఈ గ్లోబ్ ఏదైతే తిరుగుతూ ఉందో దాంతో టైమింగ్స్ మారుతూ ఉంటాయి. కానీ ఇది వరల్డ్ మార్కెట్లో జరుగుతూ ఉన్నటువంటి ట్రేడింగ్ లైవ్ లో రేట్లు ఇవి. అయితే ఇప్పుడు 3437.49 ఇది మళ్ళీ ఇక్కడ 52 వీక్ రేంజ్ అని ఉంది. అంటే 1 ఇయర్ది అనమాట. 52 అంటే 1 ఇయర్. 1 ఇయర్లో 2292.90 డాలర్లు లోకి వచ్చింది. హై వచ్చి 3509. ఇప్పుడు ఈ 3509.9 వచ్చినప్పుడే 1,00,000 దాటిపోయింది. 1,02,000, 1,03,000 దాకపోయి దిగిపోవడం జరిగింది. ఇప్పుడు 95,000 ఆ రేంజ్లో ఉంది. అంటే సుమారు ఆ పైనుంచి ఏదైతే ఉందో అది డౌన్ అవటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే 3509 నుంచి ఈరోజు 3207 కూడా వచ్చింది. అంటే ఏంది, సుమారుగా $302 పైనుంచి ఫాలో అవటం జరిగింది. ఇక మన పని ఏంటిది, ఈ డాలర్లు ఏదైతే ఉందో చూడాలి. $1 ఈక్వల్ టు మన ఇండియన్ రూపీస్కి వచ్చి 30 రూపాయలు తేడా వస్తుంది. అంటే $1 పెరిగింది అంటే మన గోల్డ్లో ఒక 30 రూపాయలు పెరుగుతుంది తులానికి. ఒక $10 పెరిగింది అంటే 300 పెరిగినట్టే. $10 తగ్గింది అంటే 300 తగ్గినట్టు. ఇకపోతే మీకు ఇక్కడ గూగుల్కి వెళ్ళి ఔన్స్ బంగారం చూడండి. ఔన్స్ గోల్డ్ అనమాట. ఔన్స్ టు గ్రామ్ క్లిక్ చేస్తే 28.3495 గ్రాములు. ఇది ఔన్స్. ఇది ఔన్స్ బంగారం. ఇప్పుడు మనం చూపించేది ఇది ఏదైతే ఉందో $3237 ఔన్స్ బంగారానికి. ఔన్స్ బంగారం వచ్చి ఎంత, 28.34. మనం ఏం చేయాలి, మళ్ళీ ఈ 3237 ఈ ఔన్స్ బంగారం 28.35 భాగారిస్తే వచ్చేది 1 గ్రాముకి ఎంత బంగారం, ఎన్ని డాలర్లు అవుతుంది అనేది తెలిసిపోతుంది. మళ్ళీ ఇంటూ 85, 86 మన ఏదైతే ఫారిన్ కరెన్సీ డాలర్, ఇండియన్ రూపీ ప్లస్ ట్యాక్స్ వేస్తే అప్పుడు 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ మనకి తెలుస్తుంది. ఇలా చేయాలి. ఇక మన పని ఏంటిదిగా, ఇక్కడ కనుక పడుతుంది అంటే గోల్డ్ పడుతుందంటే తగ్గుతుందని అర్థం. అయితే పెరగటానికి రీజను, తగ్గడానికి రీజన్ మనం కనుక్కోవాలి. వరల్డ్ మార్కెట్లో
అనిశ్చిత పరిస్థితి ఏర్పడ్డప్పుడు గోల్డ్ రేట్లు పెరుగుతాయి. స్థిరత్వం ఉన్నప్పుడు గోల్డ్ రేట్లు న్యూట్రల్గా ఉంటాయి, సైడ్ వేస్లో ఉంటాయి, పెద్దగా పెరిగే అవకాశాలు ఉండవు. అయితే ఈరోజు ఎందుకు పెరుగుతుంది? 3207 నుంచి 3237, $30 పెరిగింది ఆల్రెడీ ఇవాళ. ఎందుకు పెరిగింది అనే దానికి వేరే వేరే రీజన్లు ఉంటాయి, మనం చూడాలిగా. అమెరికా ఎకానమీ స్లో డౌన్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని ఒక అనౌన్స్మెంట్ జరగడం జరిగింది మూడీస్ వాళ్ళు. దాంతో మార్కెట్లు అన్నీ పడిపోవటం జరిగింది. ఆ పడిపోవటంతో ఈ గోల్డ్ పెరగటం జరిగింది. ఇంకొకటి ఏం చేయాలి మనం? ఏదైతే గోల్డ్ ఉందో ఇక్కడ గ్రాఫ్ ఉంటుంది. ఇక్కడ ఈ గోల్డ్ గ్రాఫ్ని మనము అబ్జర్వ్ చేయాలి. ఈ గోల్డ్ గ్రాఫ్ ఏంటిదో చూద్దాం, చూద్దాం. ఇది గోల్డ్. ఈ గోల్డ్ ఏదైతే ఉందో ఇది మనము టైం ఫ్రేమ్ ఉంటుంది. ఈ టైం ఫ్రేమ్ బట్టి మనము బై సెల్ ఇచ్చేస్తుంది డైరెక్ట్గా. ఇది ఈ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండికేటర్స్ పెట్టుకొని మనము ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది బై అన్నప్పుడు బై చేయాలి, సెల్ అన్నప్పుడు సెల్ చేయాలి. ఈ బై సెల్ సిగ్నల్ ఇది సాఫ్ట్వేర్. ఇది సిస్టము ధరలు పెరుగుతూ ఉంటాయి. గ్రాఫ్ ఏం చెప్తుంది అంటే సింపుల్గా ధర పెరుగుతూ ఉంటే గ్రాఫ్ పెరుగుతూ చూపిస్తుంది, ధర తగ్గుతూ ఉంటే గ్రాఫ్ కూడా డౌన్ చూపిస్తుంది. అయితే ఈ సాఫ్ట్వేర్లో ఏం జరుగుద్ది అంటే ముందుండవు, లైవ్ ఏదైతే ధరలు ఉన్నాయో దాంతో గ్రాఫ్ మూవ్ అయింది. అయితే లైవ్ ధరలు పెరగడానికి తగ్గడానికి రీజన్ ఏంటిది? దానికి సంబంధించినటువంటి న్యూస్, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, గోల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి గోల్డ్ గ్రాఫ్ మూవ్ అవుతుంది. అంతే తప్ప గోల్డ్ గ్రాఫు ఈ పారామీటర్స్ తోటి ఇది పెరుగుతుంది తగ్గుతుంది అని చెప్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఏమని? పెరగడానికి రీజను, తగ్గడానికి రీజను ఏదైతే ఉందో దాంతో మనం గెస్ చేయొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పెరిగే అవకాశాలు ఉన్నాయా, తగ్గే అవకాశాలు ఉన్నాయా? దీంట్లో కూడా టైం ఫ్రేమ్ ఉంటుంది. ఇంట్రాడే చేస్తారా, ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? దీంట్లో మళ్ళీ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఉంటాయి, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈ ఎక్స్పైరీ డేట్ తోటి మనము ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ ఇక్కడ చూపిస్తాం మీకు. ఇది ఉదాహరణకి అంటే జనరల్గా మాది మోతిలాల్ ఓస్వాల్ ప్లాట్ఫాము. మా దాంట్లో కమోడిటీస్ కనుక పెడితే ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట నెట్ చేంజెస్. ఉదాహరణకి ఇప్పుడు గోల్డ్ ఉంది. ఈ గోల్డ్ ఏదైతే ఉందో ఇక్కడ కర్సర్ పెడుతున్నా. ఉదాహరణకి గోల్డ్ మినీ అనుకోండి, గోల్డ్ ఎం అంటాం. గోల్డ్ మినీ, ఎం అంటే మినీ, ఎక్స్పైరీ డేట్ ఇది జూన్ 5వ తారీఖు. ఇక్కడ గమనించినట్లయితే లో వచ్చి 92,800 ఉంది ఇవాళ. హై వచ్చి 93,689 ఉంది. అంటే 92,800, 93,689. ఇది ఒక 689, అది 200. 889 రూపాయలు ఈరోజు హైకి లోకి తులం ధరకే, తులానికి. కానీ ఇది 100 గ్రాములు అంటే 889 ఇంటూ ఏదైతే 100 గ్రాములు ఉందో మీకు అంటే లోకి హైకి డిఫరెన్సే 9,000 ఇచ్చింది ఇప్పటికి. అంటే ఇంటూ 10 టైమ్స్ అనమాట. అయితే మన పని ఏంటిదిగా ఇవన్నీ గమనించి ఎక్స్పైరీ ఉంటుంది. ఇంకా మీకు సింపుల్గా గోల్డ్ తులం కూడా చేయొచ్చు. గోల్డ్ 10 అని ఉంటుంది. గోల్డ్ 10 అంటే 10 గ్రామ్స్. ఇక్కడ ఇది 10 గ్రామ్స్. ఈ 10 గ్రామ్స్ గోల్డ్ చేయటానికి మనం మార్కెట్ డెప్త్ కొట్టి ఇక్కడ మనము బై కానీ సెల్ కానీ చేయదలుచుకుంటే ఇక్కడ గెట్ మార్జిన్ అని ఉంది వర్డ్. ఈ గెట్ మార్జిన్ చేస్తే 8,000 ఉంటే చాలు. 7,892 రూపాయలు ఉంది. ఏది? 10 గ్రాములు గోల్డ్ మనం ట్రేడ్ చేయటానికి. ఈ 10 గ్రాములు ట్రేడ్ చేయటానికి 8,000 ఉంటేనే ఈరోజు 889 రూపాయలు డిఫరెన్స్ ఇచ్చింది. 10 గ్రాములదే అది ధర తేడా. ఏది? ఇక్కడ ఏదైతే ధర తేడా ఉందో అంటే 8,000కి 800 చిల్లర అంటే ఒక 10% ఇచ్చేసింది నియర్లీ. అంటే 8,000 ఉండొద్దు, 10,000 ఉంచుకుంటే 100-200 తగ్గినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది అనమాట. అంటే సింపుల్గా రోజు ఈ గోల్డ్ వచ్చి టైమింగ్స్ వచ్చి ఉదయం 9 నుంచి నైట్ 11:30 దాకా ఉంటుంది. ఈ ఉదయం 9 నుంచి నైట్ 11:30 లోపల 8,000 మన ఖాతాలో ఉంటే మన పని ఏంటిది? ఉదయం నుంచి సాయంత్రం లోపల ఇక ఇలా బై సెల్ చూసుకుంటూ బై వచ్చినప్పుడు బై, సెల్ వచ్చినప్పుడు సెల్, ఇక బై సెల్ చేస్తూ ఉండి ఎన్నిసార్లు కనుక మనం 100, 200, 500, 300 పట్టుకోగలిగినాం అనుకోండి, మళ్ళీ సాయంత్రానికి ఏం లేకుండా జీరో చేసుకుంటే అంటే మనం అమౌంట్ చేసుకుంటే 8,000కు 1,000, 2,000, 1,500 వస్తాయి.
ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. అంటే ఏంది, రిస్క్ ఉంటుంది, రిటర్న్స్ ఉంటాయి. మీరు ఎంతైతే చేద్దామనుకుంటారో దాంతోపాటు లాస్ కూడా మనం రెడీగా ఉండాలి. ఒక రోజు తగ్గిందనుకోండి, తగ్గినా కానీ మనము వస్తాయనేది కాదు. మన పని ఏంటిది, 20 రోజులు ఉంటాయి, 4 శనివారాలు 4 ఆదివారాలు పోతే ఉన్న 30 రోజుల్లో 21 రోజులు వర్కింగ్ డేస్ ఉంటాయి. కాబట్టి ఈ 20 రోజుల్లో ఓవరాల్గా ఒక రోజు పెరిగినా ఒక రోజు తగ్గినా ఓవరాల్గా ఎంత చేస్తాము అనేదే ఉంటుంది తప్ప ఇదంతా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.